అందరికీ నమస్కారం అండి. చంద్రం ఉత్సాహంగా, హుషారుగా ఇంట్లోపలికి వచ్చాడు. ఆనందం అతని కళ్ళల్లో మెరుస్తోంది. అందుకు కారణం అతడు 10వ తరగతి ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవ్వడమే. కొడుకు అంత ఉత్సాహంగా, ఆనందంగా రావడం తల్లిదండ్రులు జయకి, స్వామికి సంతోషం కలిగించింది. "ఏమైందిరా?" ఆసక్తిగా అడిగింది జయ. "పాసయ్యానమ్మా. ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యాను" అన్నాడు చంద్రం. జయ కొడుకుని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది. "మా నాయనే, నా బాబే, మనింటి పేరు నిలబెట్టావురా" అంటూ భర్తకేసి తిరిగింది జయ. "చూశారా, మనవాడు ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యాడట" అంది సగర్వంగా. "చాలా సంతోషంరా చంద్రం" ముక్తసరిగా అన్నాడు స్వామి. "ఇప్పుడేదో అన్నారు గాని, ఎప్పుడైనా మీరు ఏ ఒక్క రోజైనా వాడిని మెచ్చుకున్నారా? లేదే, వాడు చదవడం లేదనే ఎల్లప్పుడూ గొణిగేవారు" భర్తని నిందిస్తూ అంది జయ. సాధారణంగా తండ్రులకు పిల్లల పట్ల వాత్సల్యంతో పాటు బాధ్యతలుంటే తల్లులకు మమతానురాగాలు ఉంటాయి. ఆ దృక్పథంతో అంది జయ. సన్నగా నవ్వాడు స్వామి. "నేనెప్పుడూ వాడి బాగోగులు, భవిష్యత్తును కాంక్షించి కష్టపడి చదవమనేవాణ్ణి గాని వాడిపై మమకారం లేక కాదు. వాడిపై కక్షతోనూ కాదు. వాడి పట్ల నాకో బాధ్యత ఉండేది. దాన్ని నువ్వెందుకు అర్థం చేసుకోవు జయా? వాడిప్పుడు ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యాడు. నాకెంతో ఆనందంగా ఉంది" అంటూ కొడుకు వైపు తిరిగి, "ఒరేయ్ చంద్రం, ఇంతకీ నీకు ఎన్ని మార్కులొచ్చాయిరా?" అన్నాడు స్వామి. "440 వచ్చాయి నాన్నా." "అంటే ఈ మార్కులు 600కి కదా?" "అవును నాన్నా. నేనా ఫస్ట్ క్లాస్‌లో పాసయిన వాళ్ళు చాలా మంది ఉంటారనుకుంటాను." "ఏరా?" "అవును, చాలా మందున్నారు. 500 మార్కులకి పైబడి వచ్చిన వాళ్ళు మీ స్కూల్లో ఉన్నారా?" "ఉన్నారు నాన్నా. 10, 12 మంది ఉంటారు." "అలాగా? ఆ 10, 12 మందిలో నువ్వు ఒక్కడివై ఉంటే నేను మరీ ఆనందించేవాణ్ణిరా చంద్రం. ఏమైతేనే, నువ్వు ఫస్ట్ క్లాస్‌లో పాసయినందుకు కంగ్రాచ్యులేషన్స్. కీప్ ఇట్ అప్" అనేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు స్వామి. చంద్రం తెల్లబోయాడు తండ్రి మాటలకు. తల్లికేసి చూశాడు. "అమ్మా, నేను ఫస్ట్ క్లాస్‌లో పాసయినా నాన్నకి సంతృప్తికరంగా లేదేమిటే? 500 పైబడి మార్కులొచ్చి ఉంటే మరీ ఆనందించేవాణ్ణి అంటున్నాడేమిటి?" నిరుత్సాహంగా అన్నాడు చంద్రం. "మీ నాన్నగారు అంతేలేరా. నువ్వేం బాధపడకు. అలా అంటే నువ్వింకా శ్రద్ధగా చదువుతావని ఆయన ఉద్దేశం" కొడుకుని సమాధానపరిచింది. "అమ్మా అమ్మా, మారంగా" అన్నాడు చంద్రం. "ఏమిట్రా?" "మరే, నేను ఇంజినీరింగ్ చదువుతానే" అన్నాడు. "అలాగేలేరా. నువ్వు ఇంజినీర్‌నవుతానంటే మాకు మాత్రం ఆనందంగా ఉండదూ? కష్టపడి చదువు" అనేసింది జయ. "దానికి ఇప్పట్నుంచే కోచింగ్ క్లాసులు చదవాలే." "చదువు, దానికే? ఎవరొద్దన్నారు? అది మామూలు చదువు కాదే. 2 ఏళ్ల పాటు కోచింగ్ సెంటర్‌లో చదవాలి. అప్పుడు పరీక్షకు కూర్చుంటే అందులో మంచి మార్కులు తెచ్చుకుంటే ఇంజినీరింగ్ చదవడానికి అవకాశం ఉంటుంది. మా స్నేహితులు చాలామంది ఆ కోచింగ్ సెంటర్‌లో చేరడానికి నిర్ణయించుకున్నారు. అయితే నువ్వు చేరిపోరా, దానికేం భాగ్యం" తేలిగ్గా అనేసింది జయ. తల్లి తెలియనితనానికి నవ్వుకున్నాడు చంద్రం. "అది అంత సులువు కాదమ్మా. బోలెడు డబ్బు ఖర్చవుతుంది" అన్నాడు. "డబ్బు ఖర్చవుతుందా?" "అవునమ్మా." "ఎంతవుతుంది?" "ప్రతి 6 నెలలకి 15,000 పైచిలుకే కట్టాలమ్మా." ఆశ్చర్యపోయింది జయ. ఆమెకు అంతవరకు తెలియని విషయం అది. "అంత డబ్బే?" కళ్ళింతలు చేసుకుని వింతగా అడిగింది. "అవునమ్మా. ఇవన్నీ నీకు తెలియవులే. నాన్నకు తెలుసు. నేను ఇంజినీర్‌నై బాగా డబ్బు సంపాదించాలంటే ఇప్పుడు నా చదువుకి ఖర్చు పెట్టాలి కదమ్మా. రాజకీయ నాయకులు చూడు, తర్వాత ఎంతో డబ్బు సంపాదించవచ్చని ఎలక్షన్‌లో లక్షలకి లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు. అది నీకు తెలిసిన విషయమే కదా." "అవుననుకో. కానీ మనం అంత డబ్బు ఖర్చు పెట్టగలమా?" అంది జయ సాలోచనగా సందేహిస్తూ. "అలా అనుకుంటే నా భవిష్యత్తు మాటేమిటమ్మా? అమ్మా, నువ్వే నా భవిష్యత్తుకి బంగారు బాట వెయ్యాలమ్మా" మురిపెంగా అన్నాడు చంద్రం. జయలోని తల్లి మనసు కరిగిపోయింది. కోరక కోరక కొడుకు ఒక కోరిక కోరాడు. కానీ ఆ కోరిక అంత సామాన్యమైనది కాదు. ఖరీదైన కోరిక. ఏం చేయడమో ఆమెకు తోచలేదు. అవును అనలేదు, కాదనలేదు. ఆలోచనల్లో పడింది. "ఏమిటమ్మా ఆలోచిస్తున్నావ్?" ఆసక్తిగా ప్రశ్నించాడు చంద్రం. "అబ్బే, ఏం లేదురా. మీ నాన్నగారితో చెప్పు. డబ్బిచ్చేది ఆయనే కదా" అంది. "ఉహు, నేను చెప్పలేనమ్మా. నువ్వే నాన్నకి నచ్చజెప్పాలి" అన్నాడు చంద్రం. "సరే, నేనే చెప్తానులే. నువ్వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని రా. ఫోన్ చేద్దువు గాని" మందహాసంతో అంది జయ. చంద్రం హృదయం ఉప్పొంగిపోయింది. "మా మంచమ్మ" అంటూ తల్లిని కౌగిలించుకున్నాడు. పిచ్చి సన్నాసి. ముసిముసి నవ్వుతూ కొడుకు తల నిమిరింది. చంద్రం బాత్రూంకేసి నడిచాడు. మర్నాడు ఉదయం 9 గంటలకి
స్వామి ఆఫీస్కి వెళ్లే ముందు భోజనం చేస్తున్నాడు. జయ పక్కనే నిలుచుని వడ్డిస్తోంది. అబ్బాయి చదువు విషయం ఏమిటి ఆలోచించారండి అంది జయ మెల్లగా. ఇందులో ఆలోచించడానికి ఏముంది జయ, కాలేజీలో ఇంటర్ చదువుతాడు అన్నాడు స్వామి తాపిగా. ఏ కాలేజీలో? ఎందులో వాడికి సీటు దొరికితే అక్కడే చదువుతాడు. దానికి పెద్దగా ఆలోచించడం ఎందుకు? అది కాదండి, వాడేమో ఏదో కోచింగ్ సెంటర్లో చేరతానంటున్నాడు. ఆశ్చర్యంగా భార్య కేసి చూశాడు స్వామి. కోచింగ్ సెంటర్లోనా? ఇప్పుడెందుకు అన్నాడు. ఎందుకేమిటండి, వాడు ఇంజనీరింగ్ చదువుతాడట. 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళంతా ఇంజనీరింగ్ చదువుకోవాలి అనుకుంటే అది సాధ్యమా? ఇప్పుడు చాలా మంది అలాగే చదువుతున్నారట కదండి. వీడి స్నేహితులు కూడా చాలా మంది చేరుతున్నారట. స్వామి బరువుగా ఓ నిట్టూర్పు వదిలారు. డబ్బున్న వాళ్ళు అలా చేస్తే చెయ్యొచ్చు గాని మనలాంటి సామాన్యులు అటువంటి ప్రయత్నం చెయ్యరు జయ. ఆ కోచింగ్ సెంటర్లు మనకి అందుబాటులో ఉండవు. ఇలా ప్రతి వాళ్ళు కోచింగ్ సెంటర్ల కోసం ఎగబడుతూ ఉండటం వల్లనే అటువంటి సెంటర్లు దినదిన ప్రవర్తమానమవుతూ వర్ధిల్లుతున్నాయి. నిజమైన తెలివితేటలకి విలువ లేకుండా పోయింది అంటూ చిన్న ఉపన్యాసం ఇచ్చాడు స్వామి. అది కేవలం అతని వ్యక్తిగతమైన అభిప్రాయమే. మీరు అలా అనేస్తే ఎట్లాగండి? అబ్బాయి ముచ్చట పడుతున్నాడు. వాడే గనక ఇంజనీర్ అయితే లక్షలు సంపాదించవచ్చునంటున్నాడు. అప్పుడు మనకి మరెటువంటి లోటు ఉండదు కదండి అంది జయ కొడుకు విషయంలో సిఫారసు చేస్తూ. స్వామి మెల్లగా నవ్వాడు. అవన్నీ ఊహించడానికి చెప్పుకోవడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి జయ, కానీ ఆచరణలో సాధ్యం కావు. కోచింగ్ సెంటర్లో ఎంత డబ్బు కట్టాలో నీకు తెలుసా అన్నాడు స్వామి చేయి కడుక్కుంటూ. వాడికి తెలుసునండి, ప్రతి 6 నెలలకి 15,000 వరకు సుమారుగా కట్టాలంట కదా. ఓహో, అది వాడే చెప్పాడన్నమాట. అంటే వాడికి మన ఆర్థిక పరిస్థితులు తెలిసి కూడా ఈ ప్రయత్నానికి పూనుకున్నాడన్నమాట అన్నాడు స్వామి. ఇప్పుడు వాడి చదువు కోసం మనం అప్పు చేసినా వాడు ఇంజనీర్ అయ్యాక గడిస్తాడు కదండి, అప్పుడు తీర్చేస్తాం అంది జయ చాలా తేలిగ్గా. ఇంటి బాధ్యతలు ఆమె చూసుకోవడం లేదు కాబట్టి అలా అనగలిగిందేమో. చూడు జయ, అబ్బాయి చెప్పిన మాటల్ని నువ్వు చాలా తేలిగ్గా తీసుకుంటున్నట్టున్నావు. కానీ మాటల్లో అనుకున్నంత సులువు కాదు. అమ్మాయి పెళ్లికి చేసిన అప్పులే ఇంకా ఉన్నాయి. వడ్డీలు కట్టుకోలేక సతమతమైపోతున్నాను. ఆ బరువే మొయ్యలేకపోతూ ఉంటే మళ్ళీ వీడి చదువు కోసం అప్పులా? తెచ్చుకున్న జీతమంతా వడ్డీలకే పోతే దైనందిన జీవితం ఎలా గడుపుతాం చెప్పు? వడ్డీ భారం పెరిగిపోతే అసలు తీర్చేదెలా? ఎప్పుడు తీరుస్తాం? ఒక్కసారి నువ్వు అబ్బాయి తార్కికంగా ఆలోచించండి. అబ్బాయిని ఇంజనీరింగ్ చదివించడం నాకు ఆనందంగానే ఉంటుంది. కానీ అందుకు తగిన వనరులు మనకి ఉన్నాయో లేవో చూసుకోవాలి కదా. ఆశలు పెంచుకోవడం తప్పు కాదు జయ, కానీ అత్యాశకు పోకూడదని నా అభిమతం. డబ్బు లేని వాళ్ళు ఇంజనీరింగ్ చదవలేదని నేను చెప్పను. అటువంటి వారు 100కి 1 ఉండొచ్చు. అబ్బాయితో నేను మాట్లాడతానులే అంటూ అక్కడి నుంచి నిష్క్రమించాడు స్వామి. జయ భర్త చెప్పిన దాన్ని అవగాహన చేసుకుంది. ఆలోచించిన మీదట ఆయన చెప్పినట్లు ఆయన జీతమంతా వడ్డీలకే పోస్తే తాము జీవించేదెలా? అంతేకాదు, సుఖశాంతులుంటాయా? తనలో తానే ఆ ప్రశ్నలు వేసుకుంది. పరిస్థితి అర్థమైందామెకు. భారంగా ఓ నిశ్వాసం వదిలింది. రాత్రి భోజనాలయ్యాక చంద్రాన్ని పిలిచాడు స్వామి. తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఆశ్చర్యపోయాడు చంద్రం. ఏదో విశేషం ఉంది అనుకున్నాడు. అదే జరిగింది. భార్యకి చెప్పిందంతా ఒక్క అక్షరం విడిచిపెట్టకుండా కొడుక్కి చెప్పాడు స్వామి. ఒరే అబ్బాయి, ఉన్నది ఉన్నట్లు చెప్పాను. అప్పులు చేయడం సులువేరా చంద్రం. వాటికి వడ్డీలు కట్టడం, అసలు తీర్చడం ఎంత కష్టతరమో అనుభవించిన వాడికే తెలుస్తుంది. కేవలం ఊహించినంత మాత్రాన అర్థం కాదు. అప్పులు మనకి అందనంత ఎత్తుకి ఎదిగితే అప్పుడు మన పరిస్థితి ఏమిటో ఊహించుకోగలవా? మరో మార్గం లేక నేను పరారి అవ్వాలి. అయినా అప్పుల వాళ్ళు నిన్ను వదలరు. నీ జీవితం దుర్భరమవుతుంది. ఇవన్నీ ఆలోచించు. అప్పటికి నువ్వు కోచింగ్ సెంటర్లో చేరాలి అనుకుంటే చేరు ముగించాడు స్వామి. చంద్రానికి తండ్రి చెప్పిందంతా అర్థమైంది. ఆయన చెప్పినట్టు అప్పుల ఊబిలో తండ్రి గాని తాను గాని కూరుకుపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో లీలగా ఊహించుకోగలిగాడు. ఒక్కసారి మనిషి చలించిపోయాడు. మొహం అంతా స్వేదంతో నిండింది. 2 చేతులతో మొహాన్ని తుడుచుకున్నాడు. తండ్రి చెప్పింది అక్షర సత్యం అనిపించింది. ఏమిట్రా ఆలోచిస్తున్నావు అన్నాడు స్వామి కొడుకుని ఉద్దేశించి. చప్పున తేరుకున్నాడు చంద్రం. అబ్బే, ఏమీ లేదు నాన్నా, నేను ఇంటర్లో చేరతాను నాన్నా అన్నాడు చంద్రం. నిజం చెప్తున్నావా?
కొడుకు మొహంలోకి సూటిగా చూస్తూ అన్నాడు స్వామి. అవును నాన్నా, నిజమే చెప్తున్నాను. ఇంటర్లో చేరిపోతాను. అవకాశాలు లేకపోతే అందలమెక్కాలని ప్రయత్నించడం అడియాసే అవుతుందని తెలుసుకున్నాను. మీపై ఒత్తిడి తెచ్చినందుకు నన్ను క్షమించండి నాన్నా అన్నాడు చంద్రం. స్వామి తృప్తిగా నవ్వుకున్నాడు. చాలా సంతోషంరా చంద్రం. నా కొడుకు ఇంజనీర్ కావాలన్న అభిలాష నాకు ఉంటుందిరా. కానీ మనం అతి సామాన్యులం. మన అభిలాషకి రూపకల్పన జరగడం కష్టం. ఏమైతేనే నన్ను అర్థం చేసుకున్నావు. అంతే చాలు. ఇక నువ్వు వెళ్ళరా. చంద్రం ఉత్సాహంగానే అక్కడి నుంచి నిష్క్రమించాడు. జయ ఎదురయ్యింది. ఏమైందిరా చంద్రం? ప్రశ్నించింది కొడుకుని. కోచింగ్ సెంటర్లో చేరనమ్మా. కాలేజీలో, ఇంటర్లో చేరతాను. ఇప్పుడే నాన్నతో చెప్పాను అంటూ ముందుకి సాగిపోయాడు చంద్రం. జయ తృప్తిగా నవ్వుకుంది. సమస్య సులువుగా పరిష్కారమైనందుకు. ఇంటర్లో కూడా చంద్రం మంచి మార్కులతో పాస్ అయ్యాడు. తర్వాత ఇంజనీరింగ్లో చేరడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మంచి ర్యాంక్తో ఇంజనీరింగ్లో సీటు సంపాదించాడు. కొడుకు కష్టపడి చదివి అనుకున్నది సాధించాడని ఆ తల్లిదండ్రులు సంతోషంతో పొంగిపోయారు. కన్నవారికి కష్టం కలిగించకుండా అనుకున్నది సాధించి చాలా మందికి ఆదర్శంగా నిలిచాడు చంద్రం. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.